హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వీడియో పేరు 'కల్కి భైరవ యాండమ్'. మన ఈ సాంగ్ వచ్చేసి మనకి యాక్చువల్‌గా అయితే నిన్నే రిలీజ్ అవ్వాలి ఫుల్ వీడియో సాంగ్ అయితే. మనకి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మనకి ఈరోజు పరుగున గంటలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ అది కూడా డిలే చేసి మనకి మధ్యాహ్నం 2 గంటలకి రిలీజ్ చేశారు. ఫైనల్‌గా అయితే ఈ వీడియో అయితే మనకి వచ్చేసింది. ఆ సాంగ్ చూసినంతసేపు నాకైతే ఒక మంచి పంజాబీ సాంగ్ అనేది చూస్తున్నట్టు అనిపించింది. ఈ సాంగ్ వచ్చేసి మనకి పాడినవాడు దిల్‌జిత్ గారు. ఆ సాంగ్ అయితే నాకు పాడినంత సేపు చాలా బాగా అనిపించింది. అలాగే తెలుగు లిరిక్స్ కూడా ఉంది. ఫస్ట్‌లో మనకి తెలుగు లిరిక్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనకి పంజాబీ సాంగ్ అనేది మొదలవుతుంది ఫ్రెండ్స్ హిందీలో. మా సాంగ్ మొత్తం చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్‌లో మన తెలుగు లిరిక్స్ వచ్చేసి ఇంకా బాగుంటాయి. ఇంకా మంచిగా ఉంచేట్టు పాడిస్తే బాగుందనిపించింది. ఎందుకంటే కొంచెం మ్యాచ్ అవ్వలేదు. ఎప్పుడైతే మనకి పంజాబ్ సాంగ్ మొదలైందో అప్పటి నుంచి చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ తెలుగు లిరిక్స్ అయితే రాసింది మాత్రం మన కుమార్ గారు అండ్ రామ్‌జోగి శాస్త్రి గారు. ఈ తెలుగు లిరిక్స్ అయితే రాసింది. ఓవరాల్‌గా ఈ సాంగ్ ఎలా ఉందంటే ఇట్స్ గుడ్, పర్లేదు బాగుంది అనిపించింది నాకు. అలాగే నేనైతే ఒక మంచి సాంగ్ అయితే గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇదివరకు మనకి ఒకసారి ప్రభాస్ గారి షూటింగ్‌లో ఒక వీడియో అయితే చూపించారు. కార్‌ని ఆడిస్తూ మనకి 'టకర టకర' సాంగ్ అని చెప్పి ఒక పాటను వినిపించారు. ఆ సాంగ్ గురించి అయితే నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ నెక్స్ట్ వీడియోలోకెళ్తే నెక్స్ట్ వచ్చేసి మనకి 'లక్కీ భాస్కర్' నుంచి మనకి ఒక ఫస్ట్ సింగిల్ అనేది ప్రోమో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ పేరేంటంటే 'శ్రీమతి' గారు. ఈ సాంగ్ ప్రోమో చూసినంతసేపు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వైఫ్ మీద అలిగినప్పుడు పాడే పాటగా కనిపించింది. చాలా బాగుందది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ పాటకి లిరిక్స్ వచ్చేసి 'శ్రీమణి' గారు. అది చాలా బాగా రాసినట్టు అనిపించింది. అలాగే పాడినోళ్ళు వచ్చేసి మనకి 'శ్వేతా మోహన్' గారు, అలాగే విశాల్ మిశ్రా గారు పాడారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనకి తెలిసిందే జీవి ప్రకాష్ గారు. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి వెంకీ అట్లూరి. ఈ మెయిన్ లీడ్‌గా వచ్చేసిన దుల్కర్ సల్మాన్ గారు అయితే చాలా బాగా సూట్ అయ్యారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కింద. అలాగే ఈ సినిమా వచ్చేసి త్వరలో రిలీజ్ అవుతుంది అంటున్నారు డైరెక్టర్ గారు. మరి ఇక నెక్స్ట్ మూడో వీడియోలోకి వెళ్తే అది వచ్చేసి మన మాస్ మహారాజా గారి 'మిస్టర్ బచ్చన్' నుంచి మనకి వితౌట్ డైలాగ్ షో రిలీజ్ చేస్తానని చెప్పేసి మనకి కిందసారి వీడియోలో మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు హరీష్ శంకర్ గారు. అలాగే వితౌట్ డైలాగ్ షో రీల్ అనేది రిలీజ్ చేశారు 4-5 నిమిషాలకి. అది షో రీల్ అయితే చాలా బాగుంది. అందరికీ తెలిసి ఈ సినిమాలో వచ్చేసి మనకి అజయ్ దేవగన్ గారి రైడ్ మూవీ అని చెప్పేసి అంటున్నారు చాలామంది. రూమర్స్ అలాగే ఉన్నాయి. రైడ్ మూవీ రీమేక్ అని చెప్పి అంటున్నారు. నాకు తెలిసినంతవరకు అయితే ఆ సినిమా రీమేక్ లాగే అనిపిస్తుంది. అలాగే ఈ వీడియోలోకి 'మిస్టర్ బచ్చన్' స్టోరీలోకి వస్తే మన మాస్ మహారాజా అగైన్ మాస్ లుక్‌తో చాలా బాగున్నాడు. అలాగే ఈ సినిమాలో మన మాస్ మహారాజా ఒక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కింద ఉంటున్నారు. అలాగే ఈ సినిమా వచ్చేసి మనకి త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మీకు హరీష్ శంకర్. అలాగే ప్రొడ్యూసర్ వచ్చి టీజీ విశ్వప్రసాద్ గారు. మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఈ 3 వీడియోస్ ఏది విషయం మీకు ఎక్సైటింగ్‌గా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను తెలుసుకుంటాను. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఐ లవ్ సినిమా విత్ సంతోష్.